అండి. సో, మీరు 2020, 2021 అంటే పాండమిక్ టైమ్‌లో ఎంత డబ్బులు సంపాదించారు? అదేంటి? చాలా విచిత్రమైన క్వెషన్ అడుగుతున్నారు మేడం. పాండమిక్ సిట్యుయేషన్‌లో చాలా మంది స్పెసిఫిక్‌గా ఎంప్లాయీస్ కావచ్చు, స్మాల్ బిజినెస్ ఓనర్స్ కావచ్చు, చాలా లాసెస్ అనుభవించాల్సొచ్చింది. కొంతమందికైతే వాళ్ళు జాబ్ కూడా లాస్ అయిపోయారు. అండ్ కొంతమంది స్మాల్ బిజినెస్ ఓనర్స్ అయితే కంప్లీట్‌గా బిజినెస్‌నే మూసేసి, వాళ్ళు ఇంకోళ్ళ దగ్గర జాబ్ కింద జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో, అలాంటి టైంలో ఎవరైనా ఎంత డబ్బు సంపాదించగలుగుతారు మేడం అని మీరు నన్ను అడగొచ్చు. కానీ ఈ పర్సన్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆయన నెట్ వర్త్ 2020, 2021లో 153% పెరిగింది. అంత నెట్ వర్త్ పెరగడంతోటి ఆయన ఇప్పుడు వరల్డ్స్ 10థ్ రిచెస్ట్ పర్సన్ అండ్ ఇండియా సెకండ్ రిచెస్ట్ పర్సన్ అయిపోయారు. ఆయన నెట్ వర్త్ కనుక చూసుకుంటే మీరు ప్రస్తుతానికి $92 బిలియన్ కింద ఉంది. అండ్ ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ గారి నెట్ వర్త్ చూసుకుంటే మీరు ఆయన నెట్ వర్త్ $108 బిలియన్ లో ఉంది. సో చాలా తక్కువ గ్యాప్ ఉంది ఇండియాస్ రిచెస్ట్ పర్సన్‌కి, ఇండియా సెకండ్ రిచెస్ట్ పర్సన్‌కి. బట్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, గౌతమ్ అదానీ గారు ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఆయన ఇది అంతా జస్ట్ 3 డెకేడ్స్ అంటే 30 ఇయర్స్‌లో సాధించారు యాస్ ఎ ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో, మనకి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే దాన్ని ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు బిజినెస్‌లోకొస్తే మీరు బిజినెస్ గురించి అర్థం చేసుకోవడానికే మీకు ఒక డెకేడ్ అంటే ఒక 10 ఇయర్స్ అయిపోతుంది. ఆ మిగతా 2 డెకేడ్స్ మీరు నిజంగా సక్సెస్ సాధిస్తారో లేదో ఎవరు చెప్పలేరు. అలాంటిది గౌతమ్ అదానీ గారు జస్ట్ వితిన్ 3 డెకేడ్స్ ఎటువంటి బ్యాక్‌గ్రౌండు లేకుండా ఏదో చిన్న ప్లేస్ అహ్మదాబాద్ నుంచి వచ్చి ఆయన ఇంత చేయగలిగారు. సో, అందుకే ఇది ఇన్‌క్రెడిబుల్ స్టోరీ. అండ్ అందుకే ఈరోజు మన ఛానల్ 'ఎవ్రీథింగ్ బిజినెస్' తెలుగులో ఈ స్టోరీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో, గౌతమ్ అదానీ గారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆయన వరల్డ్స్ 10థ్ రిచెస్ట్ పర్సన్ ఎలా అవ్వగలిగారు? అసలు 2020, 2021లో ఏం జరిగిందని ఆయన నెట్ వర్త్ ఏదైతే ఉందో 153% పెరిగింది అనేది ఈరోజు మన కేస్ స్టడీలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో, మన గౌతమ్ అదానీ గారు అసలు ఇంత డబ్బులు ఎలా సాధించారు? ఇంత నెట్ వర్త్ ఎలా పెరిగింది ఆయనది అని కనుక మాట్లాడుకుంటే మనం 2020, 2021 పాండమిక్ సిట్యుయేషనే దానికి కారణం అని చెప్పుకోవాల్సొస్తుంది. పాండమిక్ సిట్యుయేషన్‌లో మనలాంటి చాలా మామూలు ప్రజలు వాళ్ళ లైవ్లీహుడ్ కోల్పోవడం, వాళ్ళ బిజినెస్‌లు మూసేసుకోవడం ఇలా జరుగుతుంటే పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించడం మొదలుపెట్టారు. అది ఎందుకు జరిగిందో తెలుసా? అది స్టాక్ మార్కెట్ వల్ల జరిగింది. మీరు కనుక స్పెసిఫిక్‌గా చూసుకుంటే 2020, 2021లో మన సెన్సెక్స్ ఏదైతే ఉందో స్పెసిఫిక్‌గా ఇండియా సెన్సెక్స్ అది రికార్డ్ స్థాయిని టచ్ చేసింది. అండ్ ఆఫ్‌కోర్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే 2020, 2021లో కొత్తగా డీమ్యాట్ అకౌంట్స్ అట్‌లీస్ట్ 30,00,000 న్యూ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి అని స్టాటిస్టిక్స్ చెప్తోంది. సో, చాలా మంది పాండమిక్ సిట్యుయేషన్ రావడంతోటి ఇంట్లోనే కూర్చోవడం, ఆఫీస్‌కి వెళ్ళకపోవడం, ఆఫీస్‌కి వెళ్ళకుండా ఇంట్లోంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం, లేకపోతే కంప్లీట్‌గా ఆఫీసే లేకుండా ఉండడం ఇలా జరిగింది. అండ్ అది కాకుండా ఇంకో పెద్ద షాక్ కూడా మనందరికీ తగిలింది. చాలా మందికి ప్రాబబ్లీ వాళ్ళని ఆఫీస్ నుంచి తీసేయడం కూడా జరిగింది. సో, మనం జస్ట్ ఒక జాబ్‌ని నమ్ముకుంటే కష్టంగా ఉంది. ఫ్యూచర్‌లో కూడా ఇంకా పాండమిక్స్ లాంటివి ఏదైనా రావచ్చు కదా! అని చాలామంది ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకే వాళ్ళు అదర్ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి చూడడం మొదలుపెట్టారు. ఆ అదర్ ఇన్వెస్ట్‌మెంట్ ఈజీ టు డూ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో అదే మన స్టాక్ మార్కెట్ కింద పెద్దగా అయిందనమాట. అండ్ స్పెసిఫిక్‌గా కనుక మీరు చూసుకుంటే ఇదివరకు స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించడానికి పెద్దగా ఎవరి దగ్గర టైం ఉండేది కాదు. అండ్ స్టాక్ మార్కెట్‌లో స్టాక్స్‌ని ఎలా పిక్ చేసుకోవాలి అనేది కూడా చాలా తక్కువ మందికే తెలిసేది. బట్ ఇప్పుడు యూట్యూబ్ లాంటి బిగ్ బిగ్ ప్లాట్‌ఫార్మ్స్ రావడంతోటి చాలా మంది స్పెసిఫిక్‌గా ఇలాంటి విషయాల మీద వీడియోస్ కూడా చేయడం మొదలుపెట్టారు. సో,
ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని కొత్తగా డీమ్యాట్ అకౌంట్ చేసుకుని చాలా మంది ట్రేడింగ్ చేయడం కూడా మొదలుపెట్టారు. అలా ట్రేడింగ్ చేసిన వాళ్ళ వల్ల మన అదానీ గారు ఇప్పుడు వరల్డ్స్ 10th రిచెస్ట్ మ్యాన్ అయ్యారు. అది ఎలా జరిగిందంటే ఆయన 7 లిస్టెడ్ కంపెనీస్ వల్ల. అండ్ స్పెసిఫిక్‌గా కనుక మీరు 7 లిస్టెడ్ కంపెనీస్ చూసుకుంటే వీటిల్లో కొన్ని వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీస్ అండ్ ఇంకొన్ని ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్. సో ఇంత హ్యూజ్ స్కేల్‌లో బిల్డ్ చేశారు ఆల్రెడీ కాబట్టి ఈయన ఈ స్టాక్ ఎక్స్‌ప్లోషన్ అడ్వాంటేజ్ తీసుకోగలిగారు. సో ఇప్పుడు ఆ కంపెనీస్ ఏంటి? అవి ఏం చేస్తూ ఉంటాయి? అనే దాని గురించి మనం స్పెసిఫిక్‌గా మాట్లాడుకుందాం. Number 1, Adani Ports and Special Economic Zone is India's biggest private port operator with 13 ports. And Adani Enterprises. Adani Enterprises is India's biggest coal trader, the biggest coal mining contractor, as well as the biggest private airport operator with 8 airports in its kitty. బెస్ట్ ఏంటంటే అదానీ ఎంటర్ప్రైజెస్ అనేది ద ఓల్డెస్ట్ కంపెనీ ఇన్ అదానీ గ్రూప్. సో స్టార్టింగే గౌతమ్ అదానీ గారు స్టార్ట్ చేసిందే అదానీ ఎంటర్ప్రైజెస్ తోటి. సో ఆయన ఫస్ట్ కమోడిటీ ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కోల్ మైనింగ్ లోకి వెళ్ళారు విత్ ద ఫ్లాగ్షిప్ ఆఫ్ అదానీ ఎంటర్ప్రైజెస్. అండ్ ప్రస్తుతానికి అదానీ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ కూడా మెయింటైన్ చేస్తోంది. Number 3rd company, Adani Green Energy, is one of the world's largest solar power developers. Adani Green Energy అనేది చాలా కొత్త కంపెనీ అదానీ ఫ్లాగ్షిప్ గ్రూప్ లో. అండ్ అదానీ వెల్త్ కి అంటే గౌతమ్ అదానీ వరల్డ్స్ 10th రిచెస్ట్ పర్సన్ అవ్వడానికి అదానీ గ్రీన్ ఎనర్జీ పెద్ద ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైజెస్ 5,500% పెరిగాయి జస్ట్ ఇన్ ద లాస్ట్ 3 years. అండ్ ఈ కంపెనీ వాల్యుయేషన్ చూసుకుంటే దీని క్యాపిటలైజేషన్ వచ్చేసి $40 billion. నెంబర్ 4th కంపెనీ వచ్చేసి అదానీ ట్రాన్స్మిషన్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇన్ ఇండియా. 5th కంపెనీ అదానీ విల్మర్ ఈస్ ద కంట్రీస్ బిగ్గెస్ట్ ఎడిబుల్ ఆయిల్స్ బ్రాండ్ which sells oils under the brand of Fortune. Fortune గురించి మనం అందరం విన్నాం. 6th కంపెనీ వచ్చేసి అదానీ టోటల్ గ్యాస్. ఇట్ ఆపరేట్స్ ద లార్జెస్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఇన్ ఇండియా. అండ్ ఫైనలీ అదానీ పవర్ is the largest private thermal power producer in India. స్పెసిఫిక్గా ఈ కంపెనీస్ గురించి ఇంత డీటెయిల్గా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అదానీ గారి నెట్వర్త్ ఏదైతే ఉందో అది ఈ కంపెనీస్ నుంచి వచ్చిందే. సో ఈ గ్రాఫ్ కనుక మీరు చూసుకుంటే ఇక్కడ మీకు చూసేది ఏంటంటే అదానీ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో ఓల్డెస్ట్ కంపెనీ అదానీ ఫ్లాగ్షిప్ గ్రూప్ లో అది స్టిల్ ఇప్పుడు కూడా 80% ఆఫ్ ద గ్రూప్స్ రెవెన్యూస్ కి కాంట్రిబ్యూట్ చేస్తోంది. అండ్ స్పెసిఫిక్ గా ఈ గ్రాఫ్ కనుక మీరు చూసుకుంటే ఈ గ్రాఫ్ లో అదానీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ 7 లిస్టెడ్ కంపెనీ స్టాక్స్ వాటి ప్రైజెస్ ఎలా పెరిగాయి అనేది చూపిస్తోంది. అట్లీస్ట్ 500% ఈ 7 స్టాక్స్ కంబైన్డ్గా అట్లీస్ట్ 500% ఈ స్టాక్ ప్రైజెస్ పెరిగాయి. సో స్టాక్ ప్రైజెస్ పెరిగితే బై డిఫాల్ట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నెట్వర్త్ కూడా పెరుగుతుంది. అండ్ యాజ్ అ ఫౌండర్ ఆఫ్ ద కంపెనీ బిగ్గెస్ట్ చంక్ ఆఫ్ స్టేక్ ఏదైతే ఉందో అది గౌతమ్ అదానీ గారి దగ్గరే ఉంది కాబట్టి అందుకే ఆయన నెట్వర్త్ ఇంతలాగా ప్రొపెల్ అయింది. సో అసలు ఈ గౌతమ్ అదానీ గారు ఎవరు, ఎలా ఇన్ని మంచి కంపెనీస్ ని క్రియేట్ చేయగలిగారు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం స్పెసిఫిక్ గా ఇప్పుడు మాట్లాడుకుందాం. గౌతమ్ అదానీ గారు అహ్మదాబాద్ గుజరాత్ లో పుట్టారు. ఆయనకి తొందరగా తెలిసిందే ఆయన వయసులో ఏంటంటే నాకు బిజినెస్ చేయాలని ఉంది అని. అందుకే ఆయన స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయి 18 years వచ్చేసరికి ముంబై వెళ్ళిపోయారు. ముంబైలో ఆయన డైమండ్ సార్టర్ కింద జాయిన్ అయ్యారు. అండ్ కొన్ని ఇయర్స్ కి ఆయన డైమండ్ బ్రోకరేజ్ బిజినెస్ కూడా పెట్టుకోగలిగారు. అండ్ బై ద ఏజ్ హీ వాస్ 20 ఆయన మిలియనియర్ అయిపోయారు. కానీ ఆయన ఎల్డర్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గుజరాత్ లో పెట్టారు. సో అప్పుడు ఆయన చిన్న బ్రదర్ అంటే గౌతమ్ అదానీ గారికి ఫోన్ చేసి నా ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నేను ఒక్కడిని చూసుకోలేను, నువ్వు కూడా వచ్చేస్తే బాగుంటుంది అని చెప్తే
గౌతమ్ అదానీ ముంబైని వదిలేసి బ్యాక్ టు అహ్మదాబాద్ వెళ్ళిపోయారు. అండ్ అక్కడ ఆయనకి టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. ఆయన గుజరాత్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ యాజ్ అ కమోడిటీ బ్రోకర్, అంటే కమోడిటీస్‌లో ఆయన ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఆల్సో ఆయన పీవీసీ విచ్ ఇస్ ద కోర్ కాంపోనెంట్ ఫర్ ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ స్పెసిఫిక్ కాంపోనెంట్‌ని ఇంపోర్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇదే ప్రాసెస్‌లో ఆయన సౌత్ కొరియాకి కూడా వెళ్ళి ఒక డీల్ కూడా సైన్ చేశారు. స్పెసిఫిక్‌గా పీవీసీని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవడానికి. అండ్ 1988లో అదానీ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ కంపెనీనే మనం అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అని మాట్లాడుకుంటున్నాం. స్పెసిఫిక్‌గా అదానీ గారిని అడిగితే ఆయన నా జీవితంలో 2 టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన జీవితాల్లో కూడా చాలా టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. అది మంచికైనా కావచ్చు, చెడుకైనా కావచ్చు. సో, గౌతమ్ అదానీ గారి కేస్‌లో 2 టర్నింగ్ పాయింట్స్ మంచికే జరిగాయి. సో, ఇంత దాకా ఆయన ఒక చిన్న బిజినెస్ మ్యాన్ ఇన్ గుజరాత్. అంటే ఇంత బిలియనీర్ అయిపోవడం, వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయిపోయేటంత సీను ఆయనకేం లేదు. బట్ ఈ టర్నింగ్ పాయింట్స్ వల్ల మొత్తం చేంజ్ అయిపోయింది. నెంబర్ 1, 1985లో ఇండియన్ గవర్నమెంట్ ఇంపోర్ట్ నార్మ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రిలాక్స్ చేసింది. దాన్నే ఓపెన్ జనరల్ లైసెన్స్ అని మనం మాట్లాడుకుంటున్నాం. సో దీంతోటి లాట్ ఆఫ్ రా మెటీరియల్స్‌ని మన అదానీ గారు ఇంపోర్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అండ్ స్పెసిఫిక్‌గా కమోడిటీస్ ట్రేడింగ్‌లోకి ఇప్పుడే ఆయన వెళ్లారు. మీరు కనుక స్పెసిఫిక్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుని ఉంటే, ధీరుభాయ్ అంబానీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన టర్నింగ్ పాయింట్ కూడా ఇదే లైసెన్స్‌తో ముడిపడి ఉంది. ఇప్పుడు సెకండ్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి 1995లో వచ్చింది. 1995లో ఈయన పోర్ట్ సెక్టర్‌లోకి ఎంటర్ అయ్యారు. అసెట్ బిల్డింగ్ చేయడం స్టార్ట్ చేయాలి అని. 1995లో గుజరాత్ గవర్నమెంట్ సీఎం ఎవరైతే ఉన్నారో అప్పుడు మోదీ గారు, ఆయన ప్రైవేట్ పార్టీస్‌ని పోర్ట్ బిల్డ్ చేసి మేనేజ్ చేయడానికి టెండర్స్ పిలవడం మొదలుపెట్టారు. అప్పుడే అదానీ ఈ పోర్ట్ ఏంటి అని ఈ బిజినెస్ గురించి ఆలోచించి ఈ బిజినెస్‌లోకి వెళ్ళడం జరిగింది. చాలా మంది అసలు గౌతమ్ అదానీ ఇంత గ్రోత్ అవ్వడానికి కారణం ఆయన క్లోజ్ ఫ్రెండ్‌షిప్ విత్ మోడీ గారు అని మాట్లాడుకుంటారు. ఈ క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఎలా జరిగింది అంటే 2002లో మోడీ గారు గుజరాత్ స్టేట్‌కి సీఎం. అప్పుడు ఆయన పొలిటికల్ కెరియర్ అప్పుడే పీక్‌లో నడుస్తోంది. కానీ 2002లో గోధ్రా ఇన్సిడెంట్ జరిగింది. మీరు కనుక గోధ్రా ఇన్సిడెంట్ గురించి తెలిస్తే అట్‌లీస్ట్ 2000 పీపుల్ బర్న్డ్ అలైవ్ అయ్యారు ఆ గోధ్రా ఇన్సిడెంట్‌తో. ఆ గోధ్రా ఇన్సిడెంట్‌లో కరెక్ట్‌గా యాక్షన్ తీసుకోలేదు మోడీ గారు. చాలా మంది అపోజిషన్ పార్టీ అండ్ అదర్ బిజినెస్ మెన్‌ని కూడా ఆయన దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టారు. అలాంటప్పుడే గౌతమ్ అదానీ గారు మన పీఎం మోడీ, అంటే ప్రస్తుతం పీఎం మోడీ, అప్పుడు సీఎం మోడీ గారికి సపోర్ట్‌గా నిలబడ్డారు. ఆయన బిజినెస్ పీపుల్ అందరిని దగ్గరికి తీసుకొచ్చి గుజరాత్‌లో వాళ్ళతో ఒక కన్సార్టియం క్రియేట్ చేశారు. అది కాకుండా ఆయన ఒక బైయాన్యువల్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ఇన్ గుజరాత్ కూడా స్టార్ట్ చేశారు ఇన్ 2003. అండ్ ఇప్పటికీ ఈ సమ్మిట్ గుజరాత్‌లో ఎవ్రీ ఇయర్ నడుస్తూ ఉంటుంది. ఈ సమ్మిట్ కారణంతో ఏమైందంటే జస్ట్ గుజరాత్‌లో ఉన్న గుజరాతీసే కాకుండా అక్రాస్ ద వరల్డ్ గుజరాతీస్ అండ్ మార్వాడీస్ ఎక్కడైతే స్ప్రెడ్ అయ్యి ఉన్నారో వాళ్ళ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి గుజరాత్‌లో పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడే మన మోడీ గారి దశ మొత్తం తిరిగిపోయింది. అందరూ గుజరాత్‌ని ఒక ఐడియల్ స్టేట్ కింద చూడడం మొదలుపెట్టారు. అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ థాంక్స్ టు మిస్టర్ గౌతమ్ అదానీ. అందుకే గౌతమ్ అదానీ గారిది అండ్ మోడీ గారిది ఫ్రెండ్‌షిప్ అంత మంచిగా నడుస్తోంది. అండ్ స్పెసిఫిక్‌గా అపోజిషన్ పార్టీ ఇప్పుడు గౌతమ్ అదానీ గారు సడెన్‌గా 10th రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అవ్వడంతో అపోజిషన్ పార్టీ మన పీఎం మోడీని దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టింది మళ్ళీ. సో డైరెక్ట్‌గా పార్లమెంట్‌లోనే మోడీ గారు ఒక స్పీచ్ ఇచ్చారు. నేను ప్రైవేట్ పార్టీస్‌ని యాస్ ఇంపార్టెంట్ యాస్ పబ్లిక్ సెక్టార్ పార్టీస్ కింద చూస్తాను టు క్రియేట్ అ స్ట్రాంగ్ ఇండియన్ ఎకానమీ అని ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆఫ్‌కోర్స్ ఏమీ లేని స్టేజ్ నుంచి వరల్డ్స్ 10th రిచెస్ట్ మ్యాన్ అవ్వడానికి
అండ్ ఆల్సో ఇన్ని లిస్టెడ్ కంపెనీస్ మేనేజ్ చేసుకోవాలంటే స్పెసిఫిక్‌గా పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఎవ్వరూ ఈ స్టేజ్‌కి రాలేరు. సో, ఆఫ్‌కోర్స్ ఆ ఫ్రెండ్‌షిప్ అనేది మనం దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. మీరేమనుకుంటున్నారు? అలాంటి ఫ్రెండ్‌షిప్పు చేసుకోవాలా? అది కరెక్టేనా? కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను తెలుసుకుంటాను. ఇప్పుడు ఇది అమేజింగ్ స్టోరీ. ఎందుకంటే జస్ట్ 3 డెకేడ్స్ అంటే 30 ఇయర్స్‌లో ఒక ఆయన ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వరల్డ్స్ 10థ్ రిచెస్ట్ మ్యాన్ అండ్ ఇండియాస్ సెకండ్ రిచెస్ట్ మ్యాన్ కింద మారిపోయారు. జస్ట్ విత్ హిస్ కంపెనీస్. ఆ కంపెనీస్ లిస్టెడ్ కంపెనీస్ అవ్వడంతోటి ఆయన నెట్ వర్త్ ఇంతలా పెరిగిపోయింది. సో, ఇది చాలా గ్రేట్ స్టోరీ. మనమందరం చాలా ఇన్‌స్పైర్ అవ్వాలి. కానీ మనం అండ్ మీరు అండ్ నేను ఇటువంటి స్టోరీ నుంచి అసలు ఏం నేర్చుకోగలుగుతాం? యాస్ ఎ స్మాల్ బిజినెస్ ఓనర్. నేను అయితే 3 నేర్చుకోగలుగుతున్నాను. నంబర్ 1 డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ అండ్ ప్లంజ్ ఇంటూ ఇట్. మీరు తొందరగా డిసైడ్ చేసుకుంటే మీ జీవితంలో మీరేం చేయాలి అని మీ 100% ఎఫర్ట్స్ దానికే పెట్టగలిగితే మీరు సక్సెస్ అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. గౌతమ్ అదానీ 18 ఏజ్‌లోనే నేను బిజినెస్సే చేయాలి. నాకు ఈ స్కూల్ ఇదంతా పడదు. దీనివల్ల నాకు అవసరం లేదు అనుకుని డైరెక్ట్‌గా ముంబైకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆయన ఎంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ స్టార్ట్ అయ్యింది. చాలా మంది స్మాల్ బిజినెస్ ఓనర్స్ షైనీ ఆబ్జెక్ట్ సిండ్రోమ్‌కి గురవుతారు. అంటే వాళ్ళొక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అది పెద్దగా నడవదు. ఎందుకంటే ఫస్ట్ బిజినెస్ కదా! ఆ బిజినెస్ గురించి మనం తెలుసుకొని, స్ట్రాటజీ చేసి, పార్ట్నర్స్ క్రియేట్ చేసుకొని, ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది. బట్ వాళ్ళు అంత టైం ఆ బిజినెస్‌కి ఇయ్యరు. ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేస్తే రేపు నేను కరోడ్‌పతి అయిపోవాలనుకుంటారు చాలామంది. బట్ బిజినెస్‌లో మీరు కరోడ్‌పతి అయిపోవడం చాలా చాలా కష్టం. అట్‌లీస్ట్ మీరు జాబ్‌లో ఉంటేనైనా మీరు కరోడ్‌పతి అయ్యే ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి. బట్ బిజినెస్‌లో మీరు కరోడ్‌పతి అవ్వాలంటే దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీ కస్టమర్స్ మీ ప్రొడక్ట్ కావాలనుకోవాలి. మీ చుట్టూ ఉన్న పొలిటికల్ ఎన్విరాన్మెంట్ మీకు సపోర్టివ్‌గా ఉండాలి. మీకు మంచి బడ్జెట్స్ ఉండాలి. మార్కెటింగ్ చేసుకోవడానికి మీ ప్రొడక్ట్ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్ క్రియేట్ చేసుకోవడానికి. సో, ఇన్ని అన్నోన్స్‌లో మనము ఈ బిజినెస్ నాకు సరిగ్గా నడవట్లేదు అని చెప్పి వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఇలా మల్టిపుల్ బిజినెసెస్ స్టార్ట్ చేసి ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక బిజినెస్ కనుక మీరు చేస్తే మీరు ఫోకస్డ్‌గా అదే పని చేస్తారు. అలాంటప్పుడు మీరు డిఫరెంట్ పార్ట్నర్స్‌ని వెతుక్కోవచ్చు అందులో. ఆ బిజినెస్‌లో ఉన్న మర్మాలన్నీ మీకు తెలుస్తాయి. అది టైం తోటే తెలుస్తాయి. ఎవ్వరూ మీకు చెప్పలేరు. బట్ అంత ఎనర్జీ అండ్ టైం ఎవరు ఆ బిజినెస్‌కి ఇయ్యరు. అందుకే మనం ఫెయిల్ అవుతాం. నంబర్ 2 టేక్ రిస్క్స్ అండ్ టేక్ బిగ్ యాక్షన్స్. 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లోనే గౌతమ్ అదానీ గారు సౌత్ కొరియాకి వెళ్ళి ఒక అగ్రీమెంట్ క్రియేట్ చేసుకున్నారు పీవీసీ ఇంపోర్ట్‌కి. అది ఆయన లైఫ్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే 1985లో లైసెన్స్ ఓపెన్ అయినప్పుడు ఆయన మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోగలిగారు. ఆయన కనుక 20 ఇయర్స్‌లో నేనెళ్ళి ఏం చేసుకుంటానులే, నాకేం తెలుస్తుంది, నాకు ఇంగ్లీష్ కూడా పెద్దగా రాదు, నేను పెద్దగా చదువుకోలేదు, నేనిప్పుడు వేరే కంట్రీకెళ్ళి మన భాష మాట్లాడని కంట్రీకి వెళ్ళి నేనేం చేస్తాను అని అనుకునుంటే ఇదంతా జరిగేది కాదు. సో, రిస్క్ తీసుకోవడం నేర్చుకోండి. స్పెసిఫిక్‌గా యాస్ ఎ స్మాల్ బిజినెస్ ఓనర్ చాలా మంది రిస్క్సే తీసుకోరు. వాళ్ళొక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్ క్రియేట్ చేసుకున్నారనుకోండి మీరు. ఆ స్టోర్‌లో కూర్చొని కస్టమర్సే రావాలనుకుంటారు. అలా కాదు. మీకంటూ మీరు మార్కెటింగ్ చేసుకోవాలి. నలుగురికి తెలిస్తేనే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. నేనొక బ్యూటిఫుల్ వీడియో దాని మీద చేశాను. టాప్ 5 లోకల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని. సో, మీరు కనుక లోకల్ బిజినెస్ అయితే కంపల్సరీ ఆ వీడియో చూడండి. దాంతో జీరో ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ మార్కెటింగ్ తోటి మీరు మీ బిజినెస్‌ని డెవలప్ చేసుకోవచ్చు. నంబర్ 3 హైర్ కేపబుల్ పీపుల్ అండ్ డెలిగేట్. చాలా సార్లు స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఏమనుకుంటారంటే, నేను చేసినంతగా ఒక ఎంప్లాయీ చెయ్యడు. ఎందుకంటే ఇది నా కంపెనీ కాబట్టి నాకు ఓనర్‌షిప్ ఉంటుంది. అదే ఎంప్లాయీకైతే జీతానికొస్తాడు కాబట్టి అతను పెద్ద సీరియస్‌గా తీసుకోడు. సో, అన్నీ నేనే చేసుకోవాలి అనే పద్ధతిలో ఉంటారు. అందుకే చాలా ఆపర్చునిటీస్ మిస్ అయిపోతారు. ఇప్పుడు గౌతమ్ అదానీ గారినే చూసుకోండి. ఆయన 7 లిస్టెడ్ కంపెనీస్‌కి ఓనర్. అన్నీ నేనే చేసుకోవాలి అనుకుంటే ఆయన అసలు 7 లిస్టెడ్ కంపెనీస్ క్రియేట్ చేసుకోగలుగుతాడా?
ఈరోజు ఇండియాస్ సెకండ్ రిచెస్ట్ మ్యాన్ అవ్వగలుగుతాడా? ఒక టీం మనకి అవసరం ఉంటుంది. ఒక టీం కనుక ఉంటే వాళ్ళు వాళ్ళ ఓన్ ఐడియాస్ కూడా టేబుల్‌కి తీసుకొస్తారు. అండ్ వాళ్ళకి మీరు డెలిగేట్ చేసి మీరు మార్కెట్‌లో కొత్త ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనే దాన్ని చూసుకుని అది మీకు తగ్గట్టుగా ఉంటే డైవర్సిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, అన్నీ నేనే చేసుకోవాలి, నేను చేస్తేనే 100% పర్ఫెక్ట్‌గా జరుగుతుంది అనే థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లోంచి బయటికి రండి. మంచిగా ఒక టీమ్‌ని హైర్ చేసుకోండి. మీరు చెయ్యగలిగే పనులే మీరు చెయ్యండి. 100% ఎఫర్ట్ పెట్టండి మీరు చేసే పనులకి. వేరే వాటినన్నిటిని డెలిగేట్ చేయండి. అదొక మార్కెటింగ్ ఏజెన్సీని హైర్ చేసుకోవడమో, లేకపోతే ఒక ఫ్రీలాన్సర్‌ని హైర్ చేసుకోవడమో, లేకపోతే ఇన్ హౌసే ఒక కోర్ టీమ్ క్రియేట్ చేసుకోవడమో, ఇవి ఏదైనా కావచ్చు. బట్ దీని గురించి ఒకసారి ఆలోచించండి. సో, అదండి ఈరోజు కేస్ స్టడీ. మీకు మంచిగానే మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది అని నేను అనుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే ఇంకా ఇలాంటి మెనీ మోర్ కేస్ స్టడీస్ అండ్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ కనుక మీరు చూడాలనుకుంటే కంపల్సరీ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ బటన్ ఒకటి నొక్కండి. అట్లీస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబే చేసుకోరు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు ఏంటి ప్రాబ్లం? సో, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి కంటెంట్ ఇంకా మీరు చూడాలనుకుంటే మళ్ళీ నా ఛానల్‌కి వస్తూ ఉండండి. నేను మీ శిరీష వర్మ, ఫౌండర్, చీఫ్ స్ట్రాటజిస్ట్ అట్ బ్రాండింగ్ బై పిక్సెల్స్, అ బిజినెస్ స్ట్రాటజీ డిజైన్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. మీరు కనుక మీ కంపెనీని ఆన్లైన్ తీసుకెళ్ళాలి, అందులో నా సర్వీస్ కావాలి అనుకుంటే కింద ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. కంపల్సరీ మీరు నాకు ఈమెయిల్ పంపించండి. నేను మీకు రివర్ట్ చేస్తాను. నేను మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అండ్ స్పెసిఫిక్‌గా గుర్తుపెట్టుకోండి, మీరు కనుక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే నేను ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఓన్లీ ఫర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ క్రియేట్ చేశాను. అది ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ప్లేలిస్ట్‌లో క్యూ అయి ఉంటుంది. కంపల్సరీ ఆ ప్లేలిస్ట్ కూడా ఒకసారి చెక్‌ఔట్ చేయండి. నేను మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతదాకా ప్లీజ్ డూ టేక్ కేర్. బై.